శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన హిందూ కేసరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం మన హిందూ కేసరి ఛానల్లో సంక్షిప్త మహాభారతంలో వనపర్వంలో ఉన్నాం. ఈరోజు మనం 30వ రోజులో ఉన్నాం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ యొక్క ఘట్టం పరశురాముని జననము మరియు చరిత్ర. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ, ఆ సరోవరంలో స్నానం చేసి యుధిష్ఠిరుడు కౌశికీ నదీ తీరం వెంబడి క్రమంగా అనేక తీర్థాలు సేవించాడు. తరువాత సముద్ర తీరాన్ని చేరుకుని గంగా సంగమ స్థానంలో 500 నదులు కలిసే చోట ఆ ప్రవాహంలో స్నానం చేశాడు. అనంతరం ఆ తీరం వెంబడే ప్రయాణిస్తూ తమ్ముళ్లతో కలిసి కళింగ దేశాన్ని చేరుకున్నాడు. అక్కడ లోమశుడు, కుంతినందన, ఇది కళింగ దేశం. ఇక్కడ వైతర్ణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ దేవతల సహాయంతో స్వయంగా ధర్మరాజు యజ్ఞం చేశాడు అని చెప్పాడు. అప్పుడు పాండవులంతా వైతర్ణీ నదిలో దిగి పితృతర్పణాలు చేశారు. అప్పుడు యుధిష్ఠిరుడు, లోమశ మహాముని, ఈ నదిలో ఆచమించి తప ప్రభావం వలన ఐహిక విషయాల నుండి ముక్తుడయ్యాను. సమస్త ప్రపంచం కన్నుల ముందు కనబడుతోంది. ఇదిగో వానప్రస్థులైన మహాత్ముల పఠన శబ్దాలు వినిపిస్తున్నాయి అన్నాడు. లోమశుడు, నిశ్శబ్దంగా ఉండండి, ఈ ధ్వని మీకు యోజనాల దూరం నుండి వినబడుతోంది అన్నాడు. అనంతరం ధర్మరాజు మహేంద్ర పర్వతం చేరుకున్నాడు. ఒక రాత్రి అక్కడ గడిపాడు. అక్కడి తాపసులు అతనిని చక్కగా సత్కరించారు. లోమశుడు అక్కడి భృగు, అంగిర, వశిష్ఠ, కశ్యప వంశాలకు చెందిన ఋషులను పరిచయం చేశాడు. వారికి రాజర్షి యుధిష్ఠిరుడు ప్రణమిల్లాడు. పరశురాముని శిష్యుడు, వీరవరుడు అయిన అకృత వ్రణుని వద్దకు వెళ్ళి, స్వామి, పరశురాముడు ఈ ఋషులందరకు ఎప్పుడు దర్శనమిస్తారు? వీరితో పాటు నేను వారిని దర్శించాలనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు అకృత వ్రణుడు, పరశురాముల వారికి అందరి మనసుల్లోని మాట తెలుస్తుంది. మీరు వచ్చిన సంగతి ఈ పాటికి ఆయనకు తెలిసే ఉంటుంది. మీ పట్ల ఆయనకు వాత్సల్యమే కాబట్టి ఆయన త్వరలోనే మీకు దర్శనమిస్తారు. ఋషులకైతే చతుర్దశి, అష్టమి తిథులలో వారు దర్శనమిస్తారు. అప్పుడు మీరు కూడా వారిని దర్శించవచ్చును అని చెప్పాడు. యుధిష్ఠిరుడు, బలసంపన్నుడైన జమదగ్ని నందనుడు పరశురామునికి మీరు సేవకులు. వారు చేసిన పనులన్నీ మీరు ప్రత్యక్షంగా చూచి ఉంటారు. కాబట్టి అతడు ఏ కారణంగా ఎలా క్షత్రియులను యుద్ధాలలో ఓడించాడో అదంతా నాకు చెప్పండి అని అడిగాడు. అకృత వ్రణుడు చెప్పసాగాడు, రాజా, భృగు వంశంలో జమదగ్నికి పుట్టిన దేవ సమానుడైన పరశురాముని వృత్తాంతం చెబుతాను వినండి. ఈ కథ చాలా గొప్పది, వినవేడుకగా ఉంటుంది. హైహయ వంశంలో పుట్టిన 1000 చేతులు గల కార్తవీర్యార్జునుని అతడు సంహరించాడు. కార్తవీర్యుడు దత్తాత్రేయుని కృప వలన బంగారు రథం పొందాడు. జగత్తులోని ప్రాణులందరి మీద దానికి అధికారం ఉంది. దాన్ని ఎవరూ అడ్డగించలేరు. ఆ రథం వలన, వరప్రభావం వలన ఆ వీరుడు ఋషులను, యక్షులను అందరినీ అణచివేసేవాడు. ఈ రీతిగా అందరినీ అతడు అంతటా బాధిస్తూ ఉండేవాడు. ఈ రోజులలోనే కాన్యకుబ్జ నగరాన్ని బలవంతుడైన గాది అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు అడవిలో ఉంటూ ఉండగా అతనికి ఒక కూతురు కలిగింది. చాలా అందమైనది. ఆమె పేరు సత్యవతి. భృగునందనుడైన రుచికుడు ఆమెను తనకిమ్మని అర్థించాడు. గాదిరాజు సమ్మతించి సత్యవతిని రుచికునకిచ్చి వివాహం చేశాడు. వివాహానంతరం భృగువు వచ్చి కోడల్ని, కొడుకుని చూచి ఆనందించాడు. అతడు కోడల్ని వరం కోరుకోమని కావలసినది ఇస్తానని పలికాడు. తన మామగారి సంతోషం చూసి సత్యవతి తనకు, తన తల్లికి పుత్ర సంతానం కలగాలని కోరుకుంది. అంతటా భృగువు, నీవు నీ తల్లి ఋతుస్నాత్తలై పుత్రకాంక్షతో నీ తల్లి రావి చెట్టును, నీవు అత్తి చెట్టును కౌగిలించుకోవాలి. అంతేకాకుండా నేను లోకమంతా తిరిగి నీ కోసం, నీ తల్లి కోసం సిద్ధం చేసిన ఈ చెరువులను మీ ఇద్దరూ జాగ్రత్తగా తినండి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కానీ తల్లి కూతురు చెరువును తినడంలోనూ, చెట్లను కౌగిలించుకోవడంలోనూ తారుమారు చేశారు. కొన్నాళ్ల తర్వాత భృగువు మళ్ళీ వచ్చాడు. దివ్య దృష్టితో వారు చేసిన పొరపాటును గుర్తించాడు. అతడు తన కోడలు సత్యవతితో, అమ్మాయి,
చదువు విషయంలోనూ వృక్ష విషయంలోనూ నీ తల్లి తారుమారు చేసి నిన్ను మోసం చేసింది. నీవు తిన్న చెరువు ఆలింగనం చేసుకున్న వృక్షం ప్రభావాల వలన నీకు పుట్టబోయే కొడుకు బ్రాహ్మణుడై ఉండి క్షత్రుని వలె ప్రవర్తిస్తాడు. అలాగే నీ తల్లికి పుట్టబోయే కొడుకు క్షత్రుడై ఉండి బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తాడు. అతడు తేజశాలి, సన్మార్గ ప్రవర్తకుడు అవుతాడు అన్నాడు. ఆమె మామగారిని క్షమించమని పదే పదే ప్రార్థించింది. తన పౌత్రుడు అలా ఉన్నా పర్వాలేదు కానీ కొడుకు మాత్రం అలా ఉండకూడదని మామగారిని వేడుకుంది. కోడలు ఆ విధంగా వేడుకోవడం చూసి సరే అలాగే జరుగుతుందని చెప్పి భృగు ఆమెను ప్రశంసించాడు. కాలం ఆసన్నమయ్యాక ఆమెకు జమదగ్ని మహర్షి జన్మించాడు. అతడు మహా తేజశాలి, పరాక్రమవంతుడు. జమదగ్ని వేదాధ్యయనం ప్రారంభించాక నియమం తప్పకుండా వేదాలు వల్లెవేయడం వలన వేదాలన్నీ కంఠస్థమయ్యాయి. అతడు ప్రసేనజిత్తుడనే రాజు దగ్గరకు వెళ్లి అతని కుమార్తె రేణుకను అర్థించి వివాహం చేసుకున్నాడు. ఆమె పతికి అనుకూలవతి. ఆశ్రమంలో ఉంటూ భర్తతో పాటు తపస్సు చేయసాగింది. ఆమెకు 4 కొడుకుల తర్వాత పరశురాముడు 5వ వాడుగా పుట్టాడు. అతడు అందరికన్నా చిన్నవాడైనా గుణాలలో అందరినీ మించినవాడు. ఒక రోజున పుత్రులందరూ పళ్ళ కోసం అడవికి వెళ్ళగానే రేణుక స్నానార్థం వెళ్ళింది. ఆమె స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తూ దైవయాగం వలన జలక్రీడలాడుతున్న చిత్రరథుని చూచింది. సంపన్నుడైన ఆ రాజు జలక్రీడలాడడం చూసిన ఆమెకు మనస్సు చలించింది. ఈ మానసిక వికారంతో అన్యమనస్కంగా దైన్యంగా భయపడుతూ ఆశ్రమంలో అడుగుపెట్టింది. మహాత్ముడైన జమదగ్ని విషయమంతా గ్రహించాడు. బ్రహ్మ తేజస్సు కోల్పోయి అధీరురాలై ఉన్న ఆమెను చాలా నిందించాడు. ఇంతలోకే వారి 4 పుత్రులు రుక్మవంతుడు, సుషేనుడు, వసువు, విశ్వావసువు అక్కడికి వచ్చారు. జమదగ్ని వారి 4 కూడా ఒక్కొక్కరికి మీ తల్లిని చంపండని చెప్పాడు. కానీ వారు మూడులై నీళ్లు నములుతూ ఏమీ మాట్లాడలేదు. జమదగ్ని ఆగ్రహంతో వారిని ఆలోచనాశక్తి నశించి పక్షులు జంతువుల వలె జడబద్దులైపోతారని శపించాడు. వారి వెనుక శత్రు సంహారం చేయగల వీరుడు పరశురాముడు వచ్చాడు. ఆ జమదగ్ని మహాముని, నాయనా, ఈ పాపాత్మురాలైన తల్లిని వెంటనే సంహరించు, ఈమె గూర్చి ఏమాత్రం విచారించకు అని అతనికి చెప్పాడు. అది విని పరశురాముడు గండ్రగుడ్డలను తీసుకుని ఆమె తల నరికేశాడు. రాజా, జమదగ్ని కోపం తగ్గి శాంతించి, నాయనా, అతి దుష్కరమైన పని నేను చెప్పిన వెంటనే చేశావు. నీకు ఏమేమి కావాలో అడుగు, అన్ని కోరికలు తీరుస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లి బ్రతకాలని, ఆమెను తాను చంపినట్లు ఆమెకు గుర్తుండకూడదని, ఆమె మానసిక పాపం నశించిపోవాలని, తన 4 సోదరులు స్వస్థులవ్వాలని, యుద్ధంలో తను ఎదిరించగలిగేవాడు ఎవరూ ఉండకూడదని, తనకు చిరాయువు కలగాలని కోరుకున్నాడు. పరమర్షి జమదగ్ని అతని అన్ని కోరికలు తీరేలా వరం అనుగ్రహించాడు. ఒకసారి ఇలాగే అతని కొడుకులందరూ బయటకు వెళ్ళినప్పుడు అనూపదేశపు రాజు కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చాడు. రేణుక అతనికి అతిథి సత్కారాలు చేసింది. యుద్ధోన్మత్తుడైన కార్తవీర్యార్జునుడు తనకు జరిగిన సత్కారాన్ని ఏమాత్రం పరిగణించకుండా ఆశ్రమ హోమధేనువు యొక్క దూడను అది అరుస్తున్నా లాక్కొని పోయాడు. పైగా అక్కడి వృక్షాలన్నీ నరికివేశాడు. పరశురాముడు రాగానే జమదగ్ని జరిగిన సంగతంతా చెప్పాడు. హోమధేనువు కన్నీరు కార్చడం చూశాడు. అతి కోపంతో కాలయముడై కార్తవీర్యార్జునుని దగ్గరకు వచ్చాడు. శత్రుదమనుడైన పరశురాముడు ధనుర్బాణాలు ధరించి అతనితో వీరోచితంగా యుద్ధం చేసి అతని 1000 చేతులను తెగనరికి అతన్ని ఓడించి సంహరించాడు. ఇది చూచిన కార్తవీర్యుని పుత్రులకు క్రోధం కలిగింది. పరశురాముడు లేనప్పుడు ఒకసారి వారంతా ఆశ్రమానికి వచ్చి అక్కడున్న జమదగ్ని మీద విరుచుకుపడ్డారు. జమదగ్ని తపస్సు చేసుకునే బ్రాహ్మణుడు, యుద్ధాదులేమీ చేయలేడు. అయినా వారు అతనిని చంపివేశారు. అతడు అనాథ వలె హే రామ హే రామ అంటూ చనిపోయాడు. జమదగ్నిని చంపి వారు వెళ్ళిపోయాక పరశురాముడు సమిధలు తీసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తన తండ్రి దుర్మరణాన్ని చూచి అతని దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగాడు. అలా కొంతసేపు దీనంగా ఏడ్చి తండ్రికి ప్రేతకర్మలు చేసి అగ్ని సంస్కారం అయ్యాక క్షత్రియులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడ చూసుకుంటే పరశురాముడు క్షత్రియులను చంపాలనే దానికి మూలం ఇక్కడే పడింది, ఇక్కడే ఆ యొక్క బీజం పడిందని మనకు అర్థమవుతుంది. ఇక మనం అదేవిధంగా ముందుకనేది వెళ్దాం. బలవంతుడైన భృగునందనుడు పరశురాముడు కాలయముడై కార్తవీరుని పుత్రులందరినీ తాను ఒక్కడే చంపేశాడు. వారి పక్షంలో చేరిన రాజులందరినీ కూడా తుడిచిపెట్టేశాడు. ఈ రీతిగా 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడు వారి రక్తంతో
శమంత పంచకం అనే 5 మడుగులను నిర్మించాడు. ఆ సమయంలో సాక్షాత్తు రుచీకుడు వచ్చి ఆ ఘోర కర్మను అడ్డుకున్నాడు. ఇక క్షత్రియ సంహారాన్ని ముగించి పరశురాముడు భూమినంతటిని బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అనంతరం ఈ మహేంద్ర పర్వతంపై అతడు నివసించసాగాడు. ఇంకా వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజా, చతుర్దశి నాడు తన నియమానుసారంగా మహాత్ముడైన పరశురాముడు సమస్త బ్రాహ్మణులకు, ధర్మరాజుకు, అతని సోదరులకు దర్శనమిచ్చాడు. సోదరులతో కలిసి ధర్మరాజు అతనిని పూజించాడు. ఆ బ్రాహ్మణులందరినీ కూడా బాగా సత్కరించాడు. ఆ రాత్రికి పరశురాముని ఆజ్ఞపై మహేంద్ర పర్వతం మీదే గడిపి మరునాడు దక్షిణ దిక్కుగా బయలుదేరాడు. ఈ రోజుకి మనం ఇంతటితో ముగిద్దాం. ఇక యథావిధిగా మనం ఈరోజు కూడా ఒక ప్రశ్నని అడగబోతున్నాం. ఆ యొక్క ప్రశ్న, పరశురాముడు ఎన్నిసార్లు క్షత్రియ సంహారం చేశాడు? ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నా, పరశురాముడు ఎన్నిసార్లు క్షత్రియ సంహారం చేశాడు? మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక అదేవిధంగా మీరు సరైన సమాధానాలు కామెంట్ చేస్తే మీరు కూడా భగవద్గీతని బహుమతిగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సరైన సమాధానాన్ని మాత్రమే కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మన ఈ యొక్క సంక్షిప్త మహాభారతంలోని వనపర్వంలో 30వ రోజులో మనం ఈ భాగాన్ని ఇంతటితో ముగిద్దాం. ఇంతవరకు మన వీడియోలను వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభరాత్రి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హర హర మహాదేవ శంభో శంకర. జై పరమేశ్వర.